హలో ఎవ్రీవన్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజైతే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. చాలా రోజులైంది. ఫస్ట్ వినాయక చవితి అప్పుడే చేయాలి కానీ కొన్ని కారణాల వల్ల అయితే వీడియో పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా మా కమ్యూనిటీలో వినాయకుడిని అయితే ఫస్ట్ టైం పెట్టామన్నమాట. వినాయకుడు చాలా బాగుండు, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా తమ్ముడైతే ఇక్కడ డే 1 రోజైతే మంచిగా డెకరేషన్ అయితే చేస్తున్నాడు. ఇంకా మేమైతే పూజ కూడా చేయించాము. చాలా బాగా పూజ జరిగింది, దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. ఇంకా డెకరేషన్ చూడండి ఎంత బాగుంది. ఇదైతే మేము ఫస్ట్ డే కాబట్టి మేము కమ్యూనిటీలో చేసుకుంటున్నాం కాబట్టి గుడిసె లాంటివి అలాంటి మండపం లాంటివి ఇంకా ఏం రెడీ చేయలేదు. నెక్స్ట్ ఇయర్ అనేది చేస్తాము. అయితే మేము అక్కడ ఒక ఇంట్లో స్వెటర్ అనేది ఉంది, ఓపెన్ ప్లేస్. ఆ ఓపెన్ ప్లేస్లో అనేది పెట్టుకున్నాము. ఇంకా డైలీ నైట్స్ అయితే దాండియా అనేది ఆడుకుందాం అన్నమాట. ఇంకా మంచిగా సెలబ్రేషన్స్ అయితే మేము 9 days అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము. ఇంకా నైట్ పూజ కంప్లీట్ అయిపోగానే దాండియా ఇంకా వెరైటీ డ్యాన్సులు అలా ఆడుకున్నాము. ఇంకా దాండియా సాంగ్స్ మీద దాండియా, బతుకమ్మ సాంగ్స్ మీద కూడా దాండియా అనేది చేసాము. చిన్న పెద్ద తేడా లేకుండా ఇంకా డ్యాన్సులు అయితే చాలా అంటే చాలా బాగా వేశారు. అందరూ మంచి వేశారు. నాకైతే కమ్యూనిటీలో అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అన్నమాట ఇలా చేయడము. బయట విలేజ్లలో అక్కడ సిటీలో బాగుంటుంది కానీ ఇలా కమ్యూనిటీలో అందరు కలిసి చేసుకోవడం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే విలేజ్కి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఇలా కమ్యూనిటీలో చేసుకుంటే సేమ్ విలేజ్లో చేసుకున్నంత ఫీలింగ్ వచ్చిందనమాట. ప్రతిరోజు 2 నుంచి 3 అయితే పూజలు చేసుకున్నాను. ఇంకా ప్రసాదాలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. 1, 2 వస్తాయి అనుకుంటే 10 నుంచి 12 ప్రసాదాలు వచ్చాయన్నమాట ఎవ్రీడే. ఇంకా ప్రతిరోజు 9 రోజులు అయితే ఇంట్లో నైట్ అయితే మేమైతే డిన్నర్ అయితే అస్సలు వండుకోలేదన్నమాట. ఇంకా అక్కడనే తిన్నామన్నమాట. మేమైతే 9 days 10 నుంచి 11 రకాల ప్రసాదాలు వస్తే ఇంకా ప్లేట్ నిండా ఫిల్అప్ అయిపోతాయి కాబట్టి ఇంకా అదే ఫుల్ అయిపోయింది. అలాగనేసి ఇంకా మేమైతే 9 రోజులైతే అస్సలు డిన్నర్ చేయలేదు. ఇంకా లాస్ట్ డే రోజు అన్నదానం కూడా వేసాము. ఇక్కడ అన్నదానంలో కూడా చాలా వెరైటీస్ అనేది చేసాము. అయితే ఆ రోజు వీడియో తీయలేకపోయాను ఎందుకంటే వర్షం బాగా పడ్డది కాబట్టి. ఇంకా ఈ రోజైతే సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది. మాకైతే చాలా అంటే చాలా బాగా జరిగింది. మీరు వినాయక చవితి సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే చెయ్యండి. ఇంకా దాండియాలో అయితే చాలా వెరైటీస్ అయితే ఆడుకుందాం అన్నమాట. మేమైతే ప్రతి ఒక్కరు వయసుతో తేడా లేకుండా అయితే ఇలా మంచిగా అయితే ఆడాము. అంటే మీ సైడ్ కూడా ఇలానే ఆడుతారా లేదా అయితే చెప్పండి. ఇంకా కమ్యూనిటీ అయితే మొత్తం ఫిల్అప్ కాలేదు, ఒక 20% ఫిల్అప్ అయింది కాబట్టి జనాలు అయితే తక్కువనే కనిపిస్తున్నారు. అప్పటికే నైట్ 12 నుంచి 1 అవుతుంది. ఇంకా అయినా సరే అనేసి ఫుల్ జోష్లో ఆడుతున్నాము. ఇంకా వర్షము చినుకులు కూడా వస్తుంటే కూడా ఆ చినుకులు అయితే మంచిగా అనిపించింది. చల్లటి గాలి వస్తుంటే ఆ చల్లటి గాలిలో ఇంకా వర్షానికి ఇంకా దాండియా సాంగ్స్లకు అయితే మస్తు ఎంజాయ్ చేసామన్నమాట. ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము, మంచిగా అనిపించింది. అంటే మా సైడ్ అయితే మేము ఇక్కడ న్యూ హౌస్ తీసుకున్నాం కాబట్టి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఇంతకుముందు మేమైతే రెంట్కున్నప్పుడు అయితే అక్కడైతే జస్ట్ పూజకు వెళ్ళి ప్రసాదం తీసుకొని వచ్చి తినేసి పడుకునే వాళ్ళము. అక్కడ గంటలు అయితే కూర్చోలేకపోయాము. అయితే ఇక్కడ కమ్యూనిటీలో ఈవినింగ్ 6 to 7 o'clockకి అలా వెళ్తే నైట్ 10, 11, 12 వరకు కూర్చున్నాము. అసలు ఆ టైం ఎలా గడిచిపోయింది అనేది అస్సలు తెలీదు. అయితే వినాయక చవితికి స్పెషల్స్ అయితే ఉండ్రాల పాయసము అలా అన్నీ చేశాను. ఫుల్ వీడియోస్ కూడా చేశాను, లింక్ ఇస్తాను చూడండి. అవి కూడా పాయసాలు ఏమేమి చేశాను అనేది. ఇంకా మేమైతే హోమం కూడా చేయించాము. ఇంకా అక్కడ లాస్ట్ డే రోజు హోమంలో అయితే ప్రతి ఒక్క జంటలు అయితే కూర్చున్నారు. ఇంకా హోమంలో లక్ష్మీ పూజ, గణపతి పూజ, హోమం అయితే ఒకటే పెట్టించి ఇంకా హోమం కూడా చేయించినాము. ఇంకా చిన్నపిల్లలు కూడా ఇక్కడ చాలా అంటే చాలా మంచిగా దాండియా అయితే ఆడుతున్నారు. ఇక్కడ ఒక అమ్మాయి చిన్నగా రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకొని ఉంది కదా. నైట్ 12:30 అవుతున్నా కూడా ఆమె కూడా మాతో పాటు కలిసి దాండియా అయితే ఫుల్ ఆడుతున్నారు.
అంటే పిల్లలకు కూడా జోష్ అనేది బాగా ఉందన్నమాట. ఇంకా ఇక్కడైతే ఒక అబ్బాయి కూడా చూడండి ఎంత చక్కగా ఆడుతున్నాడో. ఇంకా ప్రతి ఒక్కరైతే చాలా అంటే చాలా బాగా ఆడారనమాట. ఇంకా రాని వాళ్ళు కూడా దాండియా అప్పుడప్పుడే ఇలా నేర్చుకొని కూడా చాలా బాగా చేశారు. అయితే కమ్యూనిటీలో మాకు ఈచ్ వన్ మేమైతే చందాలు వేసుకున్నాము. ఫస్ట్ టైం కాబట్టి ఒక్కొక్క నుంచి 5 నుంచి 6,000 అయినా అయ్యింది. ఆ అమౌంట్లోనే ఇంకా అందరూ 9 డేస్ అనేది పూజలు ఇంకా అన్నదానాలు అన్నీ దాంట్లోనే అన్నమాట. ప్రతి ఒక్కటి సెలబ్రేషన్ ఇంకా నిమజ్జనానికి కావాల్సినవి అన్నీ ఇంకా దాంట్లోనే చేసుకున్నాము. ఇంకా ఇక్కడైతే మేము ప్రతిరోజు దాండి అనేది ఒక 2 నుంచి 3 డేస్ దాండి నేర్చుకొని ఇంకా తర్వాత లాస్ట్ డే రోజైతే ఇలా చేసుకున్నారు. ఇంకా చూడండి ఫుల్ జోష్ మీద సాంగ్స్ మీద అయితే ఎలా అంటే అలా వేస్తున్నారు. అసలు చాలా బాగా అంటే వేస్తున్నారు. మంచిగా అనిపించింది అనమాట. అంటే దాండియా మనం వినాయక చవితికి అలానే దసరా గుట్ట చేస్తుంటారు కదా, దసరా రోజు కూడా బాగా సెలబ్రేషన్ అయితే అవుతుంటుంది. అయితే నేను వీడియో ఇంతకు ముందుకే పోస్ట్ చేయాల్సింది కానీ చేయలేకపోయాను. ఇంకా లాస్ట్ డే రోజు అయితే ఉట్టి ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాము. ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకా ఉట్టి అయితే కొడుతున్నారు చూడండి. ఇంకా ఉట్టి కొట్టేటప్పుడు మనకు సరదా రావాలి, ఫుల్ ఎంజాయ్ రావాలంటే ఇంకా కలర్ వాటర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి పక్కన అయితే 2 డ్రమ్ములలో వాటర్ అయితే పోసుకున్నాము. ఇంకా వాటర్ పోసేసుకొని ఇంకా కలర్స్ అయితే దాంట్లో ఫుల్ ఫిలప్ అనేది చేసుకొని ఇంకా పిల్లలు కదా కొంచెం కొంచెం వాటర్ అయితే పోస్తూ ఉన్నాము. ఇంకా లాస్ట్ డే రోజు అయితే ఇంకా హోమం అయితే కంప్లీట్ అయిపోయింది. హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమం పరిపూర్ణత కావాలి అంటే ఇలా హోమం చుట్టూ 3 ప్రదక్షిణలు చెయ్యాలి అనేసి చెప్పారు ఇంకా అయ్యవారు. ఇంకా అలాగనేసి ఇంకా ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. ఇంకా చూడండి ఇక్కడ ప్రతి ఒక్క జంటలు అయితే ఇలా హోమంలో పాల్గొన్న తర్వాత ఇంకా 3 ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. ఇంకా మరి నా వీడియో ఎలాగ అనిపించింది, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరు వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి నా వీడియో ఎలాగ అనిపించింది ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.